రికార్డింగ్ నెంబర్ 2. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాము. ఇది 2nd చాప్టరు. చంద్రవంశము వాడగు ధన్వంతరి ద్వాపర యుగమున చతుర్థ పాదమున కాశీపట్టణమున పట్టాభిషిక్తుడై ప్రజాహితముగా పరిపాలనము సాగించెను. అతని సహాధ్యాయి అయిన భరద్వాజ మహర్షి హిమవత్ పర్వతారణ్యములలో ముక్తసంగుడై ఇంద్ర రుద్ర మంత్రమును ఉపాసించి దీర్ఘనిష్టతో తపస్సు చేసెను. అతనికి వాసుదేవుడు ఇంద్రరుద్రుని రూపమున ప్రత్యక్షమై వరము కోరుమనెను. ప్రజాహితమైన మహాకార్యమునొక దానిని యజ్ఞార్థముగా తన చేత చేయింపుమని భరద్వాజుడు కోరెను. దానికి ఇంద్రరుద్రుడు ఇట్లనెను: అమృతమథన కాలమున ధన్వంతరి అమృత కలశముతో ఉద్భవించి జీవులకు ఆ కలశమును హృదయముగా సృష్టి చేసి ఇచ్చెను. దానితో అనంతమైన కాలమును తన ఆయుర్దాయముగా దర్శించి జీవులు దేహములల్లుకొనుట నేర్చిరి. ప్రణవము ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన దేహములందు ప్రతిష్ఠ చెందుటకు హృదయము కారణమైనది. ప్రాణములతో దేహములు కల్పించుకొని మాతృగర్భమున ఇంద్రియములతో మనస్సును 5 రేఖల పుష్పముగా వికసింపచేసుకొను బ్రహ్మ విద్య ఆయుర్దాయముగా ధన్వంతరిచే ఉపదేశింపబడినది. ఆ ఉపదేశము బుద్ధిగమ్యమై వేదస్వరూపమైన జ్ఞానముగా ఆయుర్వేదము అను పేర నిహితము చేయబడినది. అయినను నాటి నుండి నేటి వరకు ఆయుర్వేదం ఒక శాస్త్రముగా దర్శించు శ్రద్ధ గలవాడు లేకపోయెను. నీకు ఆ శక్తిని ప్రసాదించుచున్నాను. మనస్సునకు ఇంద్రియములకు సప్తధాతువులకు ప్రాణముతో పొత్తు కుదిరినంత కాలము ఆయుర్దాయము నడచును. ఇట్లు పొత్తు కుదురుట త్రిగుణముల సామ్యము సాధించుకొనుచున్నంత కాలము వీలుపడును. త్రిమూర్త్యాత్మకమగు ప్రణవము నుండి 3 దళములు త్రిగుణములుగా విచ్చుకొనుచున్నవి. ఆ దళముల 3 రంగులుగా త్రిధాతువులు పుట్టుచున్నవి. అందు స్పందనాత్మకమైన వాతము శ్వాసను బలిష్టము చేయుచున్నది. అది ఏ వాయుతత్వము. అగ్నితత్వమైన పిత్తము వేడిని పుట్టించి సప్తధాతువులను వెలిగించుటకు దేహమును హోమకుండముగా చేసి అన్నపానీయములను సమిధలుగా ఆజ్యముగా హుతము చేయుచున్నది. పృథ్వీజలాత్మకమగు శ్లేష్మము ఈ హోమగుండము నుండి జీవకణములను పుట్టించుచున్నది. ఈ మొత్తము 3 దళముల పద్మము ఆకాశతత్వమున ఉద్భవించి నటించి లయమగుచున్నది. అందలీ నటించుటయే ధాతు సామ్యము కారణముగా ఆయుర్దాయము అనబడుచున్నది. ఈ సామ్యమును నిలుపుకొను ఆచారకాండయే ఆయుర్వేదముగా నీకు ప్రసాదించుచున్నాను. నేను దుంపతో కూడిన సోమలత రూపమున వృక్షజాతిలో ఇంద్రుడుగా నీకు ప్రసన్నుడనయ్యెదను. ఆదియుగమున మీ వంశకర్తయకు భరద్వాజునకు మొదట నేనిట్లు దర్శనమిచ్చితిని. సోమకందమును సోమలతను ఉపయోగించి సోమయాగమును ఆయుర్వేద పరముగా సమన్వయింపుము. ఈ ప్రక్రియ సహాయమున నీవు రసాయనము అను యజ్ఞమును ఆచరింపుము. నీ దేహము పునర్నిర్మాణము చెంది మరి 100 సంవత్సరములు నిలుచును. ఇట్లు 3 సోమయాగము చేసి 300 సంవత్సరముల కాలము ఆయుర్వేదమును దర్శించి లోకమునకు ప్రసాదింపుము. ధన్వంతరి అంశలో పుట్టిన నీ సహాధ్యాయగు కాశీరాజు ఆస్థానమునకు పోయి వానిని కూడా చిరంజీవిగా ఒనరింపుము. మీ ఇరువురి వలన ఆయుర్వేదము లోకమున ప్రతిష్ఠ చెందును. ఇంద్రుని ఆజ్ఞననుసరించిన భరద్వాజుడు కాశీరాజగు ధన్వంతరి ఆస్థానమున పురోహితుడయ్యను. అగ్నివేశుడు అను ఋషి భరద్వాజుని శిష్యుడై ఆయుర్వేదమును ఉపాసించి సూత్రముల రూపమున మొదటి గ్రంథమును రచించను. భరద్వాజుడును ధన్వంతరియు 6000 మంది శిష్యులను ఆయుర్వేదమున సుశిక్షితులను చేసి సుశ్రుతులు అను పేర దేశమున వెదజల్లిరి. వారందరూ
ప్రజలలోని సూక్ష్మగ్రాహులైన మరికొందరు బ్రహ్మచారులను సుశ్రుతులుగా ఒనరించిరి. నగరములందు గ్రామములందు చికిత్స చేయుచు చెరించుచుండు మరి ఒక వర్గమును ధన్వంతరియు భరద్వాజుడును నిపుణులను చేసి వారికి చరకులు అని పేరు పెట్టిరి. చరకులు అనగా చెరించుచు వైద్యము చేయువారు. అందు మొట్టమొదటి గణము 6,000 మంది. ధన్వంతరి కుమారుడు కేతుమంతుడు. అతడును ఆయుర్వేద సిద్ధుడై 400 సంవత్సరములు కాశీరాజ్యమును పరిపాలించి కాశీని విద్యాకేంద్రముగా నెలకొల్పెను. అతని కాలమున శిక్షితులైన చరకులలో ఒకడు చరక సంహితను రచించెను. కేతుమంతుని కుమారుడు భీమరథుడు చవన మహర్షి శిష్యుడై గవామయన యజ్ఞమును కరతలామలకము అను రసాయన ప్రక్రియగా రూపొందించెను. అందు యజ్ఞము చేయువాడు ఇల్లు వదలి ఉసిరిక తోటలో గోవుల మధ్యమున 1 సంవత్సరము చెరింపవలెను. అటుపైన చైత్రమాసమున చెట్టున పండిన ఆమలక ఫలమును కరతలమున పట్టుకొని సూర్యోదయ కాలమున సహస్ర ప్రణవమును శ్వాసలలో జపింపవలెను. అటుపైన అమృతీకరణము చెందిన ఆ ఉసిరిక పండును తిని ఆవు పాలు త్రాగి ఆవుల మధ్య ఉండవలెను. ఇట్లు చైత్రమాసమంతయు జరిపింపగా కరతలామలక రసాయనము దీక్ష పూర్తి అగును. దానితో దేహధాతువులు మరల సృష్టించబడి మరి 100 సంవత్సరముల ఆయుర్దాయము పెరుగును. అటుపైన ధాతు సామ్యమును నిలుపుకొనుటకై ఉసిరిక పండ్లతో ఒక ఆహారప్రాయమగు ఔషధమును కల్పించి సేవించుచుండవలెను. దీనిని మొదట చవన మహర్షి కల్పించి ప్రాసనము చేసి 300 సంవత్సరములు జీవించెను. ఈ కారణమున దీక్షాద్రవ్యమునకు చవనప్రాసము అను పేరు వచ్చినది. దానిని చవన మహర్షి పేర చవనప్రాసముగా ప్రసిద్ధికెక్కించి భీమరథుడును వాని కుమారుడు దివోదాసుడును ఆయుర్వేదమునకు అపారమగు సేవ చేసిరి. దివోదాసుడు వసంతకాలమున కుసుమముల నుండి కూడబెట్టిన తేనెతో ఆయుష్యమగు మరి ఒక ప్రక్రియను కనిపెట్టి దానిని వసంత కుసుమాకరము అను పేర ప్రజలలో వ్యాప్తి చేసెను. దివోదాసుడు ద్వాపరయుగమింకను 400 సంవత్సరములున్నదనగా కాశీరాజ్యమును పరిపాలించెను. అతడు శంతనునకు సమకాలికుడు. దివోదాసుడు తన కుమారుడగు మైత్రేయుని వేదాంగ పారంగతునిగా ఆయుర్వేద నిధిగా లలిత కళలయందు కుశలునిగా నొనరించెను. ఏకపుత్రుడైన మైత్రేయుడు గారాభంగా పెరిగెను. తండ్రి దగ్గర విద్యాభ్యాసము పూర్తి అయిన వెనుక హిమవత్ పర్వతారణ్య సీమలలోనున్న పరాశరుల శిష్యుడై మైత్రేయుడు చిరకాలము శుశ్రూష చేసెను. అష్టాంగయోగమున సిద్ధుడై దేహమునకును తనకును గల బంధమును శాశ్వతముగా త్రెంచుకొని స్వేచ్ఛాదేహములయందు సంచరించుటను అభ్యసించెను. తండ్రి పిలిపించి వంశ విద్యయగు ధన్వంతరి విద్యను అభ్యసింపుమని కోరగా ఇట్లనెను: తండ్రి, నా కర్తవ్యము వేరుగా ఉన్నది. నేను రాజ్య పరిపాలనమునకు జన్మింపలేదు. మా గురువులు పరాశరులు భరతభూమి యొక్క భవిష్యత్తునకై తమ సర్వస్వమును ధారపోసిరి. పురాణ పురుషుడు అవతారమూర్తిగా దిగివచ్చునని వారు నాకు ఉపదేశించిరి. అతని కార్యము సానుకూలమునర్చుటకై నన్ను సూక్ష్మ శరీరమూర్తిగా స్వేచ్ఛాదేహముల యందు చెరింపుమని సెలవిచ్చిరి. కలాప గుహలు నా నివాస స్థానముగా నేను దైవ కార్యమును చిరకాలము సాధింపవలసి ఉన్నది. హిమవత్ పర్వత గర్భమున లీనమైపోయిన శంబళ గ్రామమును ధరించి పురాణ పురుషుని దైవ కార్యమునకు తోడ్పడవలసి ఉన్నది. రాబోవు కలియుగమంతయు సూక్ష్మరూపినై జీవించి ఉండి ఆ మహనీయమూర్తికి శేషతల్పము వలె పనిచేయవలసి ఉన్నది. శంతనుని భ్రాతయగు దేవాపి నాకు సహచరుడుగా పనిచేయుటకై పరాశరుల శాసనముననుసరించి రాజ్య పరిత్యాగము చేసెను. అతడు కలియుగమున దివ్యజ్ఞానమను పేర బ్రహ్మ విద్యను రక్షించును. ఇక్ష్వాకు వంశీయుడు
శీఘ్రుని పుత్రుడు నగు మరువు కూడా దైవ కార్యమునకై నాతో పాటు చిరంజీవిత్వము సాధించను. అతడు రాజవిద్యను కలియుగమున రక్షించి రాబోవు కృతయుగమున క్షత్రియ వర్గమును ధరించి ప్రభువు కాగలడు. పురాణ పురుషుడే వానిని స్వయముగా పట్టాభిషిక్తుని చేయును. వేద విద్యను పురాణ సంహితగా భద్రపరచి వేద సంహితను రక్షించుటకై మా గురువులు సత్యవతి గర్భమున కృష్ణద్వైపాయనుని అవతరింపచేసి మాకు సహాధ్యాయిగా శిక్షణమిచ్చుచున్నారు. అవతరింపబోవు పురాణ పురుషునకు బాల్య గురువుగా శిక్షణమిచ్చుటకై సాందీపని మహర్షిని కూడా మాతో సహాధ్యాయిగా నిలిపిరి. సాందీపనికి బ్రహ్మవర్చస్సుతో పాటు మిత్రవాత్సల్యం ఉన్నది. అతడు తన బాల్యమిత్రుడగు బృహస్పతి అనువానిని కూడా పరాశరుల పాదములాశ్రయింప చేసెను. కాని బృహస్పతి సంస్కారము మంచిది కాదనియు అతడు యవనుల ప్రలోభములకు లోనయి భరతభూమికిని వేద విద్యకును శత్రువుగా పనిచేయుననియు నాకనిపించుచున్నది. అతడు గురుకులమున చేరిన వెనుక ముమ్మారు యవన బర్బర భూములకు యాత్ర చేసి వచ్చెను. మైత్రేయుని కోరికను మన్నించి దివోదాసుడిట్లు ప్రశ్నించెను. ప్రస్తుతము పరాశరులు మీకు ఉపదేశించుచున్న విద్య ఏమి? మైత్రేయుడు సకల వేద సమన్వయమును పురాణ సంహితగా విష్ణు పురాణము అను పేర మాకు ఉపదేశించుచున్నారు. అందు ఉపవిద్యలుగా రాజనీతి, దండనీతి, మోక్షధర్మము, ఖగోళ విద్య, యుగాంతర పరిగణనము, సౌర కుటుంబముల యొక్క జీవయాత్ర విశేషములు, అందు భూగోళమునందలి జీవుల కర్తవ్యము ఉపదేశించు జ్యోతిర్విద్య, హోరాశాస్త్రము నాకు ఉపదేశపూర్వకముగా ప్రసాదించుచున్నారు. విష్ణు పురాణ సంహితను ఉపదేశించుట ఆరంభము చేసి 10 సంవత్సరములైనది. మొదటి 10 సంవత్సరములను కలాపగుహల ద్వారమున గల రావి చెట్టు క్రింద అధ్యయనము జరిగినది. తరువాత 10 సంవత్సరములు గంధమాదన పర్వతాగ్ర శిఖరమున బదరికాశ్రమమున జరిగినది. ఆ దినములలోనే నైమిషారణ్యము పునరుద్ధరింపబడినది. తరువాత 30 సంవత్సరములను ప్రయాగలో కృష్ణద్వైపమున జరిగినది. మా గురుపుత్రులు కృష్ణద్వైపాయనులకిప్పుడు 120 సంవత్సరముల వయసు దాటినది. ఇట్లు తండ్రి అనుమతి వడసిన మైత్రేయుడు పరాశరునకు దత్తుడయ్యను. అటుపైన కలాపగుహలు తన నివాస స్థానముగా ఏర్పరచుకొని మరువును దేవాపిని తోడ్కొని లోకహితార్థమై 30 సంవత్సరములు బ్రహ్మయజ్ఞమును అనుష్ఠించెను. నాటి నుండి కలాపగుహలలో యజ్ఞవేదిక నిర్మింపబడినది. మంచి గంధముతో వన ఔషధులతో హోమగుండములు నిరంతరము జరుగుచున్నవి. పూర్ణిమలయందు అహోరాత్రములు ప్రణవము పాసింపబడి భరతభూమిపైనున్న ఆకాశమున వాయు తరంగములతో యానము చేయుచుండును. నిన్నటి దినము వైశాఖ పూర్ణిమ నాడు యజ్ఞము నిర్వర్తించిన మైత్రేయుడు నేటి సూర్యోదయమున ఉషస్సూక్తములతో సవిత కంజలి ఘటించెను. మరువు దేవాపి ఇరుపార్శ్వములయందు గంగ సెలయేటి నీట అర్ఘ్యములిచ్చుచుండగా మైత్రేయుడు ఇట్లనెను. ఇది శ్రీముఖనామ సంవత్సరము. నేడు వైశాఖ బహుళ పాడ్యమి. ఈ సంవత్సరముననే పురాణ పురుషుడు భూమికి అవతరించునని పరాశరులు సెలవిచ్చిరి. అతడు అష్టమ గర్భమున జన్మించున్నట. దేవవ్రతుడైన భీష్ముడు అష్టమ గర్భమే అయినను అతని జీవితము గ్రుడ్డిరాజైన ధృతరాష్ట్రునకు తోకగా నడుచుచున్నది. మనం అతనిని గూర్చి మరచిపోవచ్చును. దక్షిణాపథమున మరి ఒక బ్రాహ్మణుడు అష్టమ గర్భమున జన్మించెను. ఇప్పుడతనికి 33వ సంవత్సరము జరుగుచున్నది. అతడు పురాణ పురుషుడని దక్షిణాపథమున కేరళుని శిష్యులు గగ్గోలు పెట్టిరి. అతడు కొంతకాలం అంగీకరించి వారి పూజలందుకొనెను. ఒకనాడు ఉదయమున ఆకస్మికముగా అతడు పాషండుడై నిద్రలేచెను. జీవికి మానసిక వికాసమే పరమావధి అనియు దానికి నియమములు అవరోధములనియు ఘోషించెను. మరియు వేదాది ప్రమాణ గ్రంథములు మనోవికాసమునకు విఘ్నములనియు గురువులు
కుంటివానికి చంకలో కర్రల వంటి వారనియు వికాసమునకు జీవి యత్నమే ముఖ్యము గాని గురువుల ఆవశ్యకము కారనియు నేర్పునట్టి ఒక మార్గమును స్థాపించెను. ఆ మార్గమునకతడు గురువై పూజలందుకొంచున్నాడు. కనుక అతడు రాబోవు కలిపురుషుని క్రీనీడయే గాని పురాణ పురుషుడు కాడు. 12 సంవత్సరముల క్రిందట కంసుడు దేవకీ వసుదేవులను వివాహానంతరము రథమున కొనిపోవుచుండగా ఒక అశరీరవాణి దేవకి అష్టమ గర్భమును గూర్చి ఘోషించినది. ఆమె అష్టమ గర్భమున జన్మించువాడు కంసుని వధించునని తెలుపగా కంసుడు వారిని కారాబద్ధులను చేసెను. ఆ అశరీరవాణి ఎవరిదని నేను పరాశరులను ప్రశ్నించి తిని. నారదుడు అదృశ్యుడై ఘోషించెనని వారు తెలిపిరి. ఇప్పుడు దేవకి 8వ గర్భము ధరించి ఉన్నది. మనకు తెలిసినంత వరకు ఈ వృత్తాంతము మాత్రము కనుచూపు మేరలో ఉన్నది. వేచి ఉండుట మన కర్తవ్యము. ఈ పూర్వ సంధ్యయందు మేల్కాంచిన వారమై దైవమగు ఆహ్నికమును నిర్వర్తించదముగాక. 2nd చాప్టర్ అయిపోయింది.